కోట మండలంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థినులను వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగ మురళి పరామర్శించారు. విద్యార్థినులతో పీఈటీ మాస్టర్ గుంజిలి తీయించడం సరికాదన్నారు. విద్యార్థినులపై ఈ విధంగా ప్రవర్తించిన పీఈటీ టీచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ ఎమ్మెల్సీ మేరిగ మురళికి విన్నవించారు. స్టూడెంట్స్ కు జరిగిన ఘటనపై స్పెషల్ కమిటీ వేసి పీఈటీ మాస్టర్ పై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. తమ బిడ్డలకు న్యాయం జరగాలని, లేని పక్షంలో ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. పీఈటీగా పనిచేస్తున్నటువంటి మహాభాష మాస్టర్ గారు కొంచెం పిల్లల మీద అమానుషంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి రావడంతో మేము నిన్న అందుబాటులో లేకుండా బయట పరిస్థితులకు కలిసిన బయటపడి ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం కూడా ఈ విషయాలు తెలిసి అతనికి ప్రస్తుతానికి రికమెండ్ చేశారని తెలిసింది. పోలీసు వాళ్ళు కూడా మరి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిజంగా ఇట్లాంటి ఈ కాలంలో ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించడం ఎవరికి కరెక్ట్ కాదు. అతను చేసిన తప్పు ఈరోజు అందరూ స్టాఫ్ అంతా కూడా మరి భారం మోయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు పబ్లిక్లో చులకన అయిపోయినారు. ఇది కరెక్ట్ కాదు. నేను వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాను, తప్పు జరగకుండా మనం ప్రివెంట్ చేయాలి. ఆ వాతావరణంలో అందరినీ కూర్చొని పెట్టి మరి గుంజులు తీసిస్తున్నప్పుడు అందరు టీచర్లు కూడా చూస్తుంటారు కదా, మీరు నాకు సంబంధం లేదని అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించుకోమని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదేమైనా ఇది అందరూ తలదించుకునే విషయం అయిపోయింది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. ఆ రకంగా మరి ఎంక్వైరీ కమిటీ స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ని ఎంక్వైరీ కమిటీ వేసి నిజంగా అతను మరి వాళ్ళ పిల్లలు చెప్తున్న విషయాలన్నీ చూస్తే చాలా బాధాకరం. క్షమించడానికి తప్పుగా భావించాలి. అది వాళ్ళకు ఎంక్వైరీలో కానీ అట్లాంటి వాతావరణం వస్తే సస్పెన్షన్ కాదు, టెర్మినేట్ చేసినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇంత బాధాకరం విషయం. ఆ తల్లిదండ్రుల కోట, ఆ చిన్నపిల్లలు దైవంతో సమానం. వాళ్ళు పడిన మానసిక క్షోభ, మానసిక బాధ అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు టీచర్లందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బుక్లో ఉన్న విషయాలు చెప్పి మీరు చేతులు ముట్టుకోకుండా నైతికంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి. స్కూల్లో నుంచి పిల్లలు వచ్చే లోపల వాళ్ళ నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తులో జీవితాల్లో అడుగుపెట్టే విధంగా తయారు చేయాలి. సరైనగా ఆ వాతావరణంలో ముందుకు పోవాలని ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఏదేమైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎవరు కూడా తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఒక మంచి కమిటీ మీరు ఎంక్వైరీ చేసి పోలీసు వారి సహకారం కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకొక ఏం జరగకుండా ఉండే విధంగా యాక్షన్ జరగాలని నేను కోరుతున్నాను.